హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ గీతా ఛానల్. ఈరోజు నేను టెర్రస్ గార్డెన్లో చేసిన పనులు చూడండి. గ్రీన్ నెట్, ఇంతకుముందు గ్రీన్ నెట్ కట్టించాను కదా, ఆ గ్రీన్ నెట్ ఊడిపోయింది. మొత్తం రాడ్తో సహా మొత్తం కట్ అయిపోయి గాలిలో తేలుతూ ఉంది మేము పైకి పోయేసరికి మార్నింగ్. అందుకే ఏం చేశానంటే నెక్స్ట్ రోజు మేస్త్రిని పిలిపించి ఇట్లా రాడ్స్ వేయించాను అన్నమాట. మంచిగా ఫిక్స్డ్ అన్నట్టు చేయించుకున్నా. ఎందుకంటే ఒకసారి మనం మంచిగా స్టాండర్డ్గా చేయించుకున్నామంటే తర్వాత మనకు మళ్ళీ దాంతో పని ఉండదు. ఒకసారి చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది కదా. అందుకే ఒకేసారి ఖర్చు అయినా పర్లేదని మంచి గట్టి చేయించుకున్నా. ఖర్చు బాగానే వచ్చిందిలేండి. చూడండి, ఇలా మంచి రాడ్ తీసుకొని దానికి ఇట్లా మొత్తం ఫిక్స్ చేయించి ఇసుక సిమెంట్తో మంచిగా నీట్గా సెట్ చేయించుకున్నా. ఇంకా లైఫ్ టైం అన్నట్టు చేయించుకున్నా. చూడండి, పాపం గ్రీన్ నెట్ లేకపోయేసరికి నా చెట్లన్నీ వాడిపోయినాయండి. వాటిని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది నాకైతే. ఆ చెట్లు నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయండి. ఎట్లా అయిపోయిందో ఏమో తెలియదు, కానీ ఏదో సరదాగా పని పెట్టుకున్న చెట్లు కానీ ఇప్పుడు ఆ చెట్లే నా లైఫ్లో సెటిల్మెంట్ అమంటే ఒక హ్యాపీనెస్ ఇస్తాయండి. నా లైఫ్ మొత్తం ఆ చెట్లే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూడండి, మా మేస్త్రి ఎట్లా చేస్తున్నాడో మంచి గట్టిగా మంచి చేయమని చెప్పాను అనమాట. మళ్ళీ అది తీసేది కాదు కదా, ఒకేసారి మంచిగా చేయమని చెప్పాను మేస్త్రికి. చూడండి, ఇట్లా నెట్ వేయించాను. ఇంకా కరెక్ట్ సెట్ చేయలేదులేండి, జస్ట్ అందాకని వేయించాను. మొత్తం మంచి నీట్గా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా మొత్తం చేయించి మొత్తం దాన్ని కూడా సున్నం వేయించిన. ఇంట్లో పెయింట్ పని నడుస్తున్నందుకు కొంచెం చెట్లు అటు ఇటు అయిపోయినాయి అనమాట. మొత్తం ముందుకు జరిపి పెయింట్ వేసిండ్రు చుట్టుముట్ట మొత్తం. ఇప్పుడు దాన్ని మొత్తం క్లీన్ చేసి మొత్తం సెట్ చేసుకోవాలి. చూడండి, మా వారు చాలా హెల్ప్ ఉంటుందండి మా వారిది అయితే. మా వారు లేకపోతే నేను ఈ పనులను చేసేదాన్ని కాదు. మా వారి హెల్ప్ చాలా ఉంటుంది. ఇద్దరం కలిసి చేసుకుంటామండి. రోజు మాకు ఇది అలవాటు అయిపోయింది. చూడండి, ఎండాకాలం కదా, మంచి బొడ్డుమల చూడండి ఎంత మంచిగా ఉందో. మేము పైకి రాగానే మంచి స్మెల్ వస్తుందండి, బొడ్డుమల స్మెల్ అయితే. అబ్బా, ఎంత హ్యాపీ ఉంటుంది ఆ స్మెల్ చూస్తూ ఉంటే. బాడీ మైండ్ రెండు రిలాక్స్ అనిపిస్తుంది అండి. ఎందుకో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అందులో నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. అయినా మల్లెపూలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. చూడండి, ఇట్లా మంచిగా ఫిక్స్ చేయించి మంచిగా కట్టించుకున్నా అండి. ఇంకా లైఫ్ టైం ఖర్చు అయితే అయ్యిందన్నట్టు మంచిగా చేయించుకున్నా. చూడండి, పాపం చెట్లను చూసి భరించలేకపోయా. మొత్తం వాడిపోయి ఆకులన్నీ వాడిపోయినాయండి. పాపం అనిపిస్తుంది చెట్లను చూస్తూ ఉంటే. చూడండి, చామంతి మొక్క పూలు కూడా పాపం మొత్తం ఎండిపోయినాయండి అసలు, చామంతి పూలు అయితే. చూడండి, జామ చెట్టు చూడండి, చిన్న జామ చెట్టుకి కాయలు చూడండి ఎంత ముద్దుగా వచ్చినాయో. చిన్న చెట్టుకే కానీ ఎంత బాగున్నాయి చూడండి, చిన్న ముద్దుగా. ఇవి చూడండి, అంజీర్ చెట్టుకి చిన్న అంజీర్ చెట్టే కానీ చిన్న అంజీర్లు అయినాయి చూడండి. పాపం మీ ఎండలు తట్టుకొని ఎట్లుంటున్నావో ఏమో అండి. మనం కాసేపు ఉంటేనే తట్టుకోలేము మనము. అలాంటిది మొక్కలు మొత్తం మాకు పెంట్ హౌస్ పైన ఉంటాయి కాబట్టి అంత ఎండకు ఎట్లా తట్టుకున్నాయో అండి. ఒక 1 వీక్ లేదండి మాకు నెట్. 1 వీక్ తర్వాత నేను సెట్ చేసి చేయించుకున్నా కదా, సెట్ అయింది. చూడండి, వంకాయ మొక్కలు చూడండి, మంచి పూత వస్తుంది కానీ పూత వచ్చి అది ఏమంటారు ఆ ఎండకు అనేది రాలిపోతుందండి పాపం అవి. చూడండి, పాపం ఆ మొక్కలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుందండి. చూడండి, అంజీర్ మొక్క చూడండి ఎంత బాగా అంజీర్ మొక్కలు చూడండి. పండ్ల మొక్కలల్లో పండ్ల మొక్కల్లో అంజీర్ పండ్లు, మలబరీ పండ్లు మాత్రం బాగా వస్తాయండి. ఎక్కువ ఇబ్బంది లేదు. హ్యాపీగా వేసిన తర్వాత తొందరగా వచ్చే మొక్కలు ఏంటంటే నాకైతే నా గార్డెన్లో నేను చూసినవి ఇవి 2 అన్నమాట. చూడండి, పప్పాయ మొక్కకు కాయలు బాగా వచ్చాయి కానీ అవి ఇంకా టైం పడుతుండొచ్చు పండ్లు కావడానికి. చూడండి, పాపం చెట్లను చూస్తే మొత్తం వాడిపోయి ఆకులన్నీ ఎల్లోయిష్ వచ్చేసినాయి చూడండి. కొన్ని మొక్కలు చనిపోయినాయి, కొన్ని మొక్కలు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన మొక్కల్ని చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందండి. చాలా మొక్కలు చచ్చిపోయాయండి నావైతే ఎండకు. గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ ఉన్నట్టున్నాయండి అవైతే. గులాబీ మొక్కలు తొందరగా అసలు కొంచెం ఎండ తగలంగానే వాడిపోతున్నాయి చూడండి.
ఇది చూడండి నిమ్మకాయ చెట్టు చూడండి, పాపం నిమ్మకాయ చెట్టు కూడా చూడండి ఎట్లా ఎండిపోయిందో. కాయలు మాత్రం బాగా వచ్చినాయండి, చెట్టు చిన్నగానే ఉంది కానీ నిమ్మకాయలు బాగానే వచ్చినాయి. పూత రావడం ఓకే, కొంచెం కాయలు రావడం ఓకే, కానీ అవి పండడానికి చాలా టైం తీసుకునేలా ఉన్నాయండి నిమ్మకాయ చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ. చూడండి గులాబీ మొక్క చూడండి ఎట్లా వాడిపోయిందో గులాబీ మొక్క. మొత్తం గులాబీ మొక్క మొత్తం అన్ని గులాబీలు పోయినాయండి నా దగ్గర. ఒకటో రెండో మిగిలినాయి కానీ నా దగ్గర 10-12 ఉంటాయి గులాబీ చెట్లు. అన్ని చెట్లల్లో అన్నీ పోయి ఒక రెండో మూడో ఉన్నట్టున్నాయి గులాబీ చెట్లు. అన్ని చెట్లు వాడిపోయినాయండి. బా, ఆ చెట్లను చూస్తుంటే ఎండాకాలం ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది. ఎండాకాలం అయితే వాటర్ యాపిల్ మాత్రం బాగానే అయిందండి, ఎండకు తట్టుకుంది వాటర్ యాపిల్, పర్లేదు. చూడండి ఎంత బాగా అయిందో. మొత్తం ప్రూనింగ్ చేసినా కదా, మంచి ఆకులు వచ్చి 2 కాయలు వచ్చినాయండి. ఫస్ట్ కాయ ఈ చెట్టుకి, ఫస్ట్ వాటర్ యాపిల్ అండి. చూడాలి ఎట్లా ఉందో, ఏ కలరో చూడాలి. వాటర్ యాపిల్ చూడండి 2 వచ్చినాయా, చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఆ 2 వచ్చినా చాలు, అవి నోటి వరకు వచ్చినా రాకపోయినా కాయలు చూసేసరికి ఫుల్ హ్యాపీ అనిపిస్తుందండి, అంత బాగున్నాయి. ఇది బత్తాయి మొక్క, రీసెంట్గా తీసుకున్న బత్తాయి మొక్క చూడండి. ఒక బత్తాయి చాలా ఉండే కొన్నప్పుడు, ఇంటికి వచ్చేసరికి అన్నీ పోయి ఒకటే మిగిలింది. ఇది జామ చెట్టు, జామ చెట్టులో చిన్న తీగ కాకరపాదు వచ్చిందండి, అది అట్లే వదిలేసిన మంచిగా అయింది. చూడండి ఇది దొండ చెట్టు. మొత్తం గొడకున్నవన్నీ ముందుకు జరిపి మొత్తం పెయింట్ వేసింది కదా, అందుకే మొత్తం ముందుకు వచ్చినాయి చెట్లన్నీ. చూడండి మొత్తం అన్ని దగ్గరకు కలిపి పెట్టిన చెట్లు. ఇవి మొత్తం మిరప చెట్లు. ఇంకా టమాటా చెట్లు అయితే కష్టం అండి ఎండాకాలం కావడం మాత్రం. టమాటాలు పెద్ద అంత ఏం రాలేదు, అన్నీ వాడిపోయినాయి టమాటా చెట్లు అన్నీ. చూడండి పాపం ఆ చెట్లను చూస్తుంటే ఎండాకాలము ఎట్లా ఉంటాయో ఏమో అనిపిస్తుందండి నిజంగా. పాపం వీటి కోసం మనం గ్రీన్ నెట్ వేపిస్తే అవేమో మొత్తం గాలి ఎక్కువైపోయి మొత్తం మొత్తం రాడ్తో సహా మొత్తం కట్ అయిపోయిందండి గ్రీన్ నెట్ పైన కట్టిస్తే. చూడండి ఎన్ని మల్లెపూలు వచ్చాయో. చిన్న చెట్టే, పెద్ద చెట్టు కాదండి, చిన్న చెట్టు. తీసుకొచ్చి ఇంకా 6 months అయినట్టుంది అంతే. చూడండి పూలు చూడండి ఎంత బాగా అయినాయో. అసలు ఆ స్మెల్ చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి. చాలు, రోజు కొన్ని వచ్చినా చాలు మనకు. అది మన మిద్దె తోటలో మనం పెంచుకున్న మొక్కల నుంచి 1-2 వచ్చినా కూడా ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. చూడండి అట్లా తెంపుకొని మొత్తం అల్లుకొని తలలో పెట్టుకుంటే ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా అండి. అబ్బా మస్తు అనిపిస్తుందండి నిజంగా. వీలుంటే మీరు తప్పకుండా ఒక చిన్న మొక్క అయినా వేసుకోండి. దీనికి పెద్దగా ఏం పని ఉండదండి, జస్ట్ కొంచెం మట్టి, ఇసుక, కొంచెం వేపపిండి కలిపి ఒక మొక్క తెచ్చి పెట్టుకోండి. పెద్ద ఏం టాస్క్ ఏమి ఉండదు. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.